క్రీస్తునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మిత్రులారా, మీ అందరికి కూడా ఈ క్లుప్త సందేశం వినడానికి, చూడడానికి హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు విశ్వాసము ద్వారా మనుషులు దేవుని కృపచేతనే రక్షించబడతారు, మరి ఏ విధమైన మార్గము లేదు అని తెలియచేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 8-9 వచనాలలో, కాగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. అలాగే తీతు పత్రికలో కూడా 3వ అధ్యాయము 5వ వచనంలో, మనము చేసిన నీతి క్రియల మూలమున కాక తన కనికరం చొప్పుననే ఆయన మనలను రక్షించెను అని పౌలు గారు రాస్తూ ఉన్నారు తీతుకు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఒకవేళ రక్షణ పొందటానికి మీరు ఏదైనా అభ్యంతరాలు పెట్టుకుంటే, ఏ అభ్యంతరం లేకుండా యేసు ప్రభువును కేవలము విశ్వసించుట ద్వారా, ఆయన నమ్ముట ద్వారా, ఆయన పాపము లేనివాడని, మనం అందరూ పాపులేనని, ఆయనను పాపులను ప్రేమించే పరమ తండ్రి తన కుమారుడిని పంపించాడని ఎవరైతే విశ్వసిస్తారో అట్టి వారందరూ కూడా రక్షణ పొందుతారని పరిశుద్ధ లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఎవరు కూడా, మీరు కానీ నేను కానీ, మనలో ఎవరు కూడా మన సొంత నీతి క్రియలపై ఆధారపడదు. సంపూర్ణుడును నీతిమంతుడును మన కొరకు తన ప్రాణము ధారపోసి సమాధిని జయించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనము ఆయన మాత్రమే నమ్ముకోవడం ద్వారా మనం రక్షణ పొందగలము. కాబట్టి క్రీస్తును మాత్రమే రక్షణ పొందు నిమిత్తం విశ్వసించండి అని ప్రేమతో ప్రియులైన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు విశ్వాసమును పెంపొందింపచేసి తన యొద్దకు ఆకర్షించుకుని నడిపించి రక్షించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మరలా ప్రభుత్వం అయితే రేపటి రాత్రి ఇట్టి క్లుప్త సందేశంతో మీ యొద్దకు మరలా వస్తాను. అప్పటి వరకు దేవుని మెండైన కృప మనందరినీ ఆవరించి నడిపించి సహాయం చేసి సంరక్షించునుగాక. ఆమెన్. And good night. Praise the Lord. Hallelujah.